రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వృద్ధుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోంది. జీవిత చరమాంకంలో ఆదుకుంటున్న పెన్షన్ సొమ్ముకు కొర్రీలు పెడుతోంది. రాష్ట్రంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1826 మందికి ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. వృద్ధులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం అందచేసిన ఆసరా పెన్షన్లను వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తాను అధికారంలోకి వస్తే పెన్షన్ల మొత్తాన్ని 2000 నుంచి 4000కు పెంచుతామన్న బీరాలు పలికిన ఆ పార్టీ నేతలు ప్రస్తుతం వస్తున్న పెన్షన్లకే ఎసరు పెడుతున్నారని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేసి పెన్షన్లు తీసుకుంటున్నారంటూ పలువురు వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 1826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. పెన్షన్లు తొలగించనున్న 1826 మంది జాబితాను ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలకు పంపించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు పొందిన పెన్షన్ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని, లేదంటే ప్రభుత్వ పథకాలన్నింటినీ నిలిపివేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలకుల అనాలోచిత నిర్ణయం, అధికారుల ఆదేశాలతో వృద్ధుల్లో ఆందోళన మొదలైంది. పూట గడవడమే కష్టంగా ఉన్న తాము ఈ వయసులో డబ్బులు తిరిగి ఎలా చెల్లించగలమని నోటీసులు అందుకున్న వృద్ధులు వాపోతున్నారు. ఎవరికైనా నిబంధనలకు విరుద్ధంగా రెండేసి పెన్షన్లు వస్తున్నట్లయితే వాటిని గుర్తించి నిలిపివేయాల్సిన అధికారులు ఇన్నాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు హడావిడిగా నోటీసులు జారీ చేయడం ఏమిటని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటికి అధికారుల పొరపాటు, నిర్లక్ష్యం కారణమంటున్నారు. మొదట వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.